అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. 4 పదుల వయసు వస్తున్నా కానీ ఇంకా పెళ్లికి ఆమడ దూరంలోనే ఉన్నారు హీరోయిన్ నిత్యా మీనన్. ప్రస్తుతం యముడు విజయ్ సేతుపతి హీరోగా రాబోతున్న సార్ మేడం చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నిత్యా మీనన్ తన పెళ్లి విషయమై రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ పొరపాటున నోరు జారారు. పెళ్లిపై స్పందించాలని రిపోర్టర్లు ఆమెను అడిగారు. దీనిపై నిత్యా మీనన్ స్పందిస్తూ ఈ సినిమా హీరో దర్శకుడు నన్ను చాలా ట్రై చేశారని చెప్పడంతో ఈవెంట్కి వచ్చిన వారంతా పగలబడి నవ్వారు. ఇంతలో విజయ్ సేతుపతి కలగజేసుకుని సరిగ్గా చెప్పండి అంటూ సూచించారు. దాంతో తన పొరపాటు తెలుసుకున్న ఆమె తర్వాత నన్ను పెళ్లి చేసుకోమని కన్విన్స్ చేయడానికి హీరో డైరెక్టర్ చాలా ట్రై చేశారని చెప్పారు. దీంతో పొరపాటున నిత్య నోరు జారిన వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతుంది. యాక్చువల్గా ఇందాక మీరు అంతకుముందు ఈ ప్యాటర్న్ సినిమాలోనే ఉస్తాదవతల సినిమా చేశారు కుకింగ్ సంబంధించి. సో ఆ సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమా చేయడం మీకు ఎలా ఫీల్ అవుతుంది? అవును, ఫస్ట్ టైం ఇలా కుకింగ్ షార్ట్స్ అని చూసింది ఆ సినిమాలో. అందులో కూడా ఫిలిం చూసి బయటకు వస్తే అందరూ చెప్పారు వి ఫెల్ట్ లైక్ ఈటింగ్ అని. ఈ సినిమాలో కూడా పాండ్యరాజ్ సార్ చెప్పారు, నాకేం కావాలంటే ఫిలిం చూసిన తర్వాత బయటకు వస్తే అందరూ స్ట్రెయిట్ పొరోటా షాప్కి వెళ్ళి ఏదైనా ఒకటి తినాలి అని వాళ్ళకి అనిపించాలి, అలాంటి షార్ట్స్ ఉండాలి అని చెప్పారు. సో లాట్ ఆఫ్ ద ఫుడ్ షార్ట్స్ చేస్తున్నప్పుడు మేము కూడా ఉన్నాం అక్కడ. సో అది అలా అలా కాదు, అది బాగుండాలి, అది చూస్తేనే నోట్లో ఇది రావాలి అండ్ వీ షుడ్ ఫీల్ లైక్ ఈటింగ్. సో దట్ వాజ్ ద ఇంటెన్షన్. అలాగే అందరికీ చాలా ఆకలిగా ఉండాలి అని ఒక ఇంటెన్షన్ ఉండింది. సో యా, ఐ లవ్ డూయింగ్ ఫిల్మ్స్ అబౌట్ ఫుడ్. అందులో ఏదైనా ఏం చెప్పేది ఒక హ్యూమన్ ఒక మంచి ఇమోషన్ ఉంటుంది అందులో. అండ్ ఐ థింక్ ఎప్పుడు చూసినా ఒక 10 years 20 years తర్వాత మనం చూసినా కూడా మనం రిలేట్ చేస్తాం దాంతో. జనరల్గా హీరోయిన్స్కి కెరియర్ చాలా తక్కువ ఉంటుందంటారు హీరోలతో పోలిస్తే కనుక. హీరోయిన్స్ మ్యాక్సిమం 5 years. అలాంటి హీరోయిన్స్తో మీరు నిజంగా వరుసగా సక్సెస్ఫుల్ సినిమాలు చేయడం, సెలెక్టివ్గా చేయడం ఈజ్ గ్రేట్. బట్ ఎందుకు అంత చూజీగా అంత సెలెక్టివ్గా చేయకపోవడం కారణాలు ఏంటి? మెయిన్ రీజన్ ఏంటి అనుకుంటున్నారు అసలు? అది తెలుగు వాళ్ళకి తెలిసినట్టు ఎవరికి తెలియదు నేను ఎందుకు చూజీగా చేస్తాను, అది ఎందుకు ఏంటి అనేది అర్థం చేసుకున్నది మ్యాక్సిమం ఇక్కడే కదా. అందరికీ తెలుసు వై ఐఎమ్ చూజీ. అది ఎలా అంటే ఈవెన్ పెద్ద పెద్ద సినిమాలు వస్తే కూడా నాకు ఆ స్టోరీ ఉందంటే మాత్రమే నేను చేస్తా. నా మనసుకి అది ఒకటి మంచిగా అనిపించాలి, ఒక క్లాసీగా ఉండాలి, ఎలిగెంట్గా ఉండాలి. నాకు ఊరికే కమర్షియల్ రీజన్ కోసం నేను సినిమా అస్సలు చేయను, ఎప్పుడు చేయలేదు, ఇంకా చేయను నేను. సో ఆ కమర్షియల్ ఇది నాకు సెట్ అవ్వదు ఎక్కువ. చేశాను కాబట్టి అందులో కూడా నాకు ఒక రీజన్ ఉండాలి నేను ఎందుకు అక్కడ ఉన్నాను అనేది. సో అదొక పర్సనల్ సెన్సిబిలిటీ, పర్సనల్ చాయిస్. అది లైఫ్లో కూడా నేను అలాగే ఉంటా, అలాగే సినిమాలో కూడా ఉంటా. సో మీరు చెప్పినట్టు ఒక్క హీరోయిన్కి లైఫ్ తక్కువ అనేది కరెక్ట్ కాదండి అసలు. చాలామంది ఉన్నారు, ఇప్పుడు కూడా చాలా బాగా చేస్తున్నారు, చాలా యాక్ట్రెసెస్ ఉన్నారు. సో ఒక బిలీఫ్ అంతే, అది ఇట్స్ నాట్ రియాలిటీ. ఐ డోంట్ థింక్ దట్ ఎనీబడి ఇప్పుడు హీరోలకి ఆ టైం లేదంటే హీరోయిన్లకు కూడా లేదు, ఎందుకు ఉండాలి? అలాగే మెయిన్ మీరు చేసే సినిమాల్లో నందిని రెడ్డి గారి పాత్ర ఏ విధంగా ఉంటుంది? ఆవిడ చెప్పకుండా ఏ సినిమా మీరు ఒప్పుకోరంటారు, అది నిజమేనా? ఆవిడ అంటే స్టోరీ అంటే మామూలు ఆవిడతో డిస్కస్ చేస్తారు ఏ సినిమా చేసే ముందు? ఎవరితో నేను డిస్కస్ చేయను, అసలు ఎవరితో చేయను. ఇందాక త్యాగరాజు గారు మాట్లాడుతూ కమల్ హాసన్ గారితో మిమ్మల్ని పోల్చడం, విజయ్ సేతుపతి గ్రేట్ యాక్టర్, దాంట్లో నో డౌట్. సో కమల్ హాసన్ గారు పోల్చడం గురించి మీరు ఏం చెప్తారు? అలాగే రీసెంట్గా 3-4 షెడ్యూల్స్ కూడా కంప్లీట్ చేశారు. ఇండస్ట్రీ రికార్డులు బదలగొట్టిన దర్శకుడు పూరి జగన్నాథ్. సో ఆయనతో వర్కింగ్ స్టైల్ గురించి మాత్రం ఏం చెప్తారు? ఐ థింక్ నేను ముందే చెప్పాను, ఇట్స్ టూ మచ్ ఫర్ కంపేరింగ్ విత్ కమల్ సార్, ఇట్స్ టూ మచ్. బట్ స్టిల్ అవుట్ ఆఫ్ లవ్ ఈ సింగ్, ఐ టేక్ ఇట్ అండ్ థ్యాంక్స్ సో మచ్ ఫర్ ఇట్. They are legends. We are fans. Okay, Puri sir is a legend, and working with him is a great experience and very sweet. Every day I enjoy working with him.
the way he write dialogues, the way he execute, everything. So his timings are so awesome. I'm enjoying it. Movies come out really well. టాలీవుడ్ స్టార్ యాక్టర్ చిరంజీవి ప్రస్తుతం 2 సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి బింబిసారా ఫేమ్ మలడి వశిష్ఠ డైరెక్షన్లో నటిస్తున్న సోషల్ ఫ్యాంటసీ ప్రాజెక్ట్ విశ్వంభర. ఈ చిత్రంలో త్రిష ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తూ ఉండగా అమిగోస్ ఫేమ్ ఆశికా రంగనాథ్, రమ్య పసుపులేటి, సురభి, ఈషా చావ్లా, ఆశ్రిత వేముగంటి, నండూరి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశ్వంభరలో చిరంజీవి బాలీవుడ్ భామ మౌని రాయ్పై వచ్చే స్పెషల్ సాంగ్ను షూట్ చేశారు. గణేష్ మాస్టర్ నేతృత్వంలో పాట చిత్రీకరణ పూర్తయిన విషయాన్ని తెలియజేస్తూ బీటీఎస్ స్టిల్స్ను నెట్టింట షేర్ చేసింది మౌని రాయ్. గత కొన్ని రోజులుగా మీ పక్కన డ్యాన్స్ చేయడం ఎంతో గౌరవంగా ఉంది చిరంజీవి సార్. మీరు ఒక లెజెండరీ యాక్టర్ మాత్రమే కాదు, అద్భుతమైన వ్యక్తి కూడా. నేను మీతో పనిచేస్తున్నంతసేపు అపారమైన ఆప్యాయత, గౌరవాన్ని పొందాను. మీతో కలిసి పనిచేయడం మరిచిపోలేని అనుభవం. మీ దయా హృదయానికి, మీరు అందించిన అత్యుత్తమ బిర్యానీకి ధన్యవాదాలు. లవ్ యూ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది మౌని రాయ్. బాలీవుడ్ నటులు జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటిస్తున్న రొమాంటిక్ డ్రామా చిత్రం పరం సుందరి విడుదల తేదీని మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ మడాక్ ఫిల్మ్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ సినిమా మొదట జూలైలో విడుదల కావాల్సి ఉండగా అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా కొత్త తేదీతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. సినీ నటులు సినిమాలతో పాటు ఇతర మార్గాల్లో కూడా తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త రూట్లు వెతుక్కుంటూ ఉంటారు. బ్రాండ్ ఎండార్స్మెంట్లు, ఫ్యాషన్ లైన్లు, ఫుడ్ బ్రాండ్లు ఇలా విభిన్న రంగాల్లోకి అడుగుపెడతారు. అలాంటి వ్యాపార చాతుర్యం చూపిస్తున్న వారిలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ముందు వరుసలో ఉన్నారు. తాజాగా ఆయన ఒక క్రేజీ బిజినెస్ ద్వారా వార్తల్లో నిలిచారు. అదే రియల్ ఎస్టేట్ ట్రేడింగ్. తక్కువ ధరకు ప్లాట్లు కొనుగోలు చేసి మార్కెట్ విలువ పెరిగిన తర్వాత వాటిని అమ్మేస్తూ భారీ లాభాలను గడిస్తున్న ఆయన ఈ రంగంలో తన తెలివితేటలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇటీవల అక్షయ్ కుమార్ ముంబై బోరివలి ప్రాంతంలో ఉన్న 2 అపార్ట్మెంట్లను 7.10 కోట్లకు అమ్మారు. ఈ ప్లాట్లు ఆయన 2017లో కొనుగోలు చేశారు. కాలక్రమేణా వీటి విలువ భారీగా పెరగడంతో ఇప్పుడు సుమారు 92% లాభంతో విక్రయించగలిగారు. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ బుధవారం ఉదయం హైదరాబాద్లోని బషీర్బాగ్లో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసుకు సంబంధించి అధికారులు పంపించిన నోటీసులకు ఆయన స్పందించారు. ఇందులో భాగంగానే విచారణ కోసం అధికారుల ముందు హాజరయ్యారు. ప్రస్తుతం అధికారులు ఆయనను ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. ఈ కేసులో టాలీవుడ్ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు మొత్తం 29 మందికి ఈడీ అధికారులు ఇటీవల నోటీసులు పంపించారు. బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తన కుమారుడు అహన్ శెట్టి సినీ పరిశ్రమలో ఎదుర్కొన్న కష్టాల గురించి బాహాటంగా మాట్లాడారు. 1997 నాటి హిట్ వార్ డ్రామా బోర్డర్కి సీక్వెల్ అయిన బోర్డర్ 2 కోసం అహాన్ సంతకం చేసిన తర్వాత అతన్ని అనేక ప్రాజెక్టుల నుంచి కావాలనే పక్కన పెట్టారని సునీల్ శెట్టి ఆరోపించారు. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ బోర్డర్ 2లో నటించడం ద్వారా అహన్కు వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్ వంటి వారితో విలువైన స్నేహబంధాలను ఏర్పడ్డాయని సునీల్ అభిప్రాయపడ్డారు. వారు అహన్ను చిన్న తమ్ముడిలా చూసుకుంటారని ఆయన పేర్కొన్నారు. గతంలో నేనేదో తప్పు చేసి ఉంటాను, అందుకే వారు అహన్ను లక్ష్యంగా చేసుకుని అతడిని కొన్ని సినిమాల నుంచి తొలగించినట్టుంది అని చెప్పారు. అయితే విధిని మార్చలేమని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమలో షార్ట్ కట్ల కంటే కష్టపడటానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని సునీల్ నొక్కి చెప్పారు. బోర్డర్ 2 గొప్ప విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద 500 కోట్లకు పైగా వసూలు చేయాలని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. అలాగే సన్నీ డియోల్, వరుణ్, దిల్జిత్ వంటి అగ్రతారులతో పాటు అహన్ కూడా గుర్తింపు పొందాలని ఆయన ఆకాంక్షించారు. హీరోయిన్ పాయల్ రాజ్పుత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి విమల్ కుమార్ రాజ్పుత్ జూలై 28న కన్నుమూసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత కొంతకాలంగా క్యాన్సర్తో పోరాడుతున్న ఆయన సోమవారం తుది శ్వాస విడిచినట్లు ఆమె ఇన్స్టాగ్రామ్లో తాజాగా వెల్లడించారు. పాయల్ రాజ్పుత్ తన బాధను సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేయగా ఇది అభిమానులను కలిచివేస్తుంది. నాన్న, క్యాన్సర్ నుంచి మీరు కోరుకునేందుకు నేను చేయగలిగినంత చేశాను, కానీ విజయం సాధించలేకపోయా, క్షమించండి అని పాయల్ భావోద్వేగానికి లోనయ్యారు. జయసుధా తనయుడు నిహార్ కపూర్ నిదానంగా సినిమాలలో కుదురుకునే ప్రయత్నం చేస్తున్నాడు. రీసెంట్గా ఆయన హరిహర వీరమల్లు సినిమాలోనూ నటించాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించాడు. హైట్ కారణంగా నేను నా షూ దగ్గర నుంచి బట్టల వరకు ఇబ్బంది పడుతూ ఉంటాను. ఇక్కడెక్కడ నా సైజ్ దొరకదు, అందువలన యుఎస్ నుంచి తెప్పిస్తూ ఉంటాను అని అన్నాడు.
వీరమల సినిమాలో నా పాత్ర కొంచెం పెద్దదే, అయితే ఎడిటింగ్లో చాలా వరకు పోయింది. సెకండ్ పార్ట్లో నా రోల్కి ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నాను. అవకాశం వస్తే విలన్గా చేయాలనుంది. ఇక అమ్మ సినిమాలు చూస్తూనే ఉంటాను. శోభన్ బాబు గారు, చంద్రమోహన్ గారితో ఆమె చేసిన సినిమాలు నాకు ఎక్కువగా నచ్చుతాయి. నాన్నగారు ఒక బాలీవుడ్ సినిమా పని మీద చెన్నై వచ్చినప్పుడు ఆయనకి ఇక్కడ ఇండస్ట్రీ పట్ల ఇష్టం ఏర్పడింది. దాంతో ఆయన ఇక్కడే ఉండిపోయారు అని చెప్పారు. మా ఆయన పర్ఫెక్ట్ అనే అందరూ అనుకుంటారు, కానీ ఆయన కూడా అందరి మగాళ్ళలాగే అంటుంది అనసూయ. మా ఇద్దరి మధ్య కూడా కొన్ని సందర్భాలలో గొడవలయ్యాయి. నేను వెళ్ళి కొంతమందిని కలవడం, కొంతమందితో సినిమాలు చేయడం ఆయనకి నచ్చలేదు. ఆ సమయంలో చాలా ఇబ్బందులు పడుతూ గొడవలు పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. నేను హీరోలతో, పెద్ద పెద్ద స్టార్లతో, గుడ్ లుకింగ్ పీపుల్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు చాలా ఇబ్బంది పడేవారు. అబ్బాయిల మనస్తత్వమే అది. నన్ను ఫ్లర్ట్ చేయడం కావచ్చు, కాంప్లిమెంట్ కావచ్చు, ఆయన తీసుకోలేరు. సాధారణంగా అందరూ కూడా అనసూయ భర్త అన్నీ చేయనిస్తాడు, అన్నింటికి ఒప్పుకుంటాడు అని అందరూ అనుకోవచ్చు. వాడు చేతగాని వాడు అని కూడా అంటారు. అదృష్టం ఏంటంటే ఆయనకి తెలుగు రాదు, సోషల్ మీడియాలో కామెంట్స్ పట్టించుకోడు. ఆయనలా ఉండాలని ఎన్నోసార్లు అనుకుంటాను. నేను మా ఆయనతో ఉన్నట్టు వేరే వాళ్ళతో ఉండలేను. నాకు వేరే వ్యక్తి బ్యాడ్గా అనిపిస్తే నేను అతనికి బ్యాడ్గా కనిపిస్తా. అది హ్యూమన్ బిహేవియర్ అంతే. నేను కూడా మా ఆయనతో ఇన్సెక్యూర్గా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి. అనసూయకి అసూయ అనేది వాళ్ళ ఆయన దగ్గర మాత్రమే ఉంటుంది, ఇంకెక్కడా ఉండదు. నేను మోస్ట్ సెక్యూర్డ్ పర్సన్ని, ఆయన కూడా అలాగే ఫీల్ అవుతారు అని అనసూయ పేర్కొంది. కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టితో సితారా ఎంటర్టైన్మెంట్స్ ఒక కొత్త చిత్రాన్ని నిర్మించబోతుంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. చిత్రానికి అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ విషయాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ సోషల్ మీడియాలో తెలుపుతూ, అన్ని తిరుగుబాట్లకు యుద్ధరంగమే ఆధారం కాదు, కొన్ని విధి చేత ఎంపిక చేయబడతాయి. ఇది ఒక తిరుగుబాటుదారుని కథ అంటూ పోస్ట్ చేస్తుంది. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తూ ఉండగా సాయి సౌజన్య కూడా ఈ నిర్మాణంలో పాలు పంచుకుంటుంది. ఫార్చ్యూన్ 4 సినిమాస్ శ్రీకర స్టూడియోస్ ఈ ప్రాజెక్టులో భాగమవుతున్నాయి. రిషబ్ శెట్టి చివరిగా కాంతారా చిత్రంతో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన సితారా ఎంటర్టైన్మెంట్స్తో కలిసి పనిచేయడం మరియు అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహించడం ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఆగస్టు నెల మూవీ లవర్స్కి పండగనే చెప్పాలి. ఒకవైపు స్టార్ నటుడు విజయ్ దేవరకొండ కింగ్డమ్ అంటూ ఒకరోజు ముందుగానే బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయబోతున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం స్పై యాక్షన్ థ్రిల్లర్గా రాబోతుంది. అయితే ఈ సినిమా అనంతరం ఇండిపెండెన్స్ డే కానుకగా 2 పెద్ద సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. ఒకవైపు తమిళం నుంచి కూలీ అంటూ రజనీకాంత్ రాబోతూ ఉండగా, హృతిక్ రోషన్ వార్ 2 అంటూ రాబోతున్నాడు. దీంతో ఈ 2 సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొనబోతుంది. ఒకవైపు కూలీ సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించడం, నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, అమీర్ ఖాన్ వంటి భారీ తారాగణం ఉండటంతో ఈ సినిమాకు తమిళంతో పాటు తెలుగు, కన్నడలో మంచి బజ్ ఏర్పడింది. మరోవైపు వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్తో పాటు టాలీవుడ్ అగ్రకథానాయకుడు ఎన్టీఆర్ కీలక పాత్రలో నటించడం, యాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు యష్ రాజ్ బ్యానర్ నిర్మించడం నార్త్లో మంచి బజ్ వచ్చింది. అయితే 2 సినిమాలు ఒకే రోజు వస్తూ ఉండడం మూవీ లవర్స్కి పండగనే చెప్పాలి. మరోవైపు ఈ సినిమా రన్ టైంకి సంబంధించి ఒక వార్త వైరల్గా మారింది. కూలీ సినిమా 2 గంటల 50 నిమిషాల రన్ టైంతో రాబోతుంటే, వార్ 2 ఏకంగా 3 గంటల రన్ టైంతో రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏ సినిమా ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సితారే జమీన్ పర్ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. థియేటర్లో విజయం సాధించిన ఈ చిత్రం సోషల్ మీడియా వేదికగా అలరించనుంది. ఆగస్టు 1 నుంచి ₹100 అద్దె ప్రాతిపదికన అమీర్ అధికారిక యూట్యూబ్ ఛానల్లో అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను మొదటి నుంచి ఓటీటీ వ్యవస్థను వ్యతిరేకిస్తున్నానన్నారు. నా చిన్నతనంలో మేము ఇరుగు పొరుగు వారితో కలిసి సినిమా చూసేవాళ్ళం. ఇప్పుడు ఈ చిత్రాన్ని కూడా యూట్యూబ్లో విడుదల చేయడానికి ఇదే ప్రధాన కారణం. ₹100 పెట్టి కుటుంబంలోని వారంతా దీన్ని చూడొచ్చు. ఇరుగు పొరుగు వారంతా కలిసి ఒకే చోట దీన్ని వీక్షించవచ్చు. 100 మంది ఒకే చోట కూర్చొని దీన్ని చూస్తే ఒక్కొక్కరికి ₹1 కూడా పడదు. భారతదేశంలో ప్రతి మూలకి ఈ సినిమా చేరాలి. అందరూ దీనిలోని సందేశాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడే మేము విజయం సాధించినట్లు భావిస్తాం. ఓటీటీ కంపెనీలు ఇచ్చే 125 కోట్ల కంటే ఆడియన్స్ ఇచ్చే 100 నాకు ఎక్కువ. వాళ్ళ ప్రేమాభిమానాలే నాకు ముఖ్యం. నా సినిమా నచ్చితే వాళ్ళు ఖచ్చితంగా ఆదరిస్తారన్న నమ్మకం ఉంది. ఓటీటీల వల్ల భవిష్యత్తులో ఇండస్ట్రీ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఓటీటీలో కాకుండా యూట్యూబ్లో ఎందుకు విడుదల చేస్తున్నారని నన్ను ఎంతో మంది అడిగారు. ఆ సమయంలో నేను వారికి సమాధానం చెప్పలేకపోయాను. నేను మొదటి నుంచి ఓటీటీ వ్యవస్థ వ్యతిరేకినే. ఆ విధానం నాకు ఇప్పటికీ అర్థం కాదు. దానికి భిన్నంగా ఏదైనా ప్రయత్నించాలని భావించా. మన సినిమా తక్కువ ధరకు ఎక్కువ మందికి చేరువ కావాలి. ఆ దిశలో భాగంగానే యూట్యూబ్లో విడుదల చేస్తున్నా. ప్రతి ఒక్కరూ నా ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నా. సితారే జమీన్ పర్ విడుదలయ్యాక నేను గతంలో నటించిన చిత్రాలు కూడా యూట్యూబ్లో అందుబాటులోకి తీసుకొస్తాను అని ఆమెరు వివరించారు.
శ్రద్ధా శ్రీనాథ్ కిషోర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ కలియుగం 2064 తెలుగు తమిళ ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ మూవీ మే 9న థియేటర్లలో విడుదలైంది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం జూలై 11 నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. తెలుగులో ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతూ ఉండగా తమిళంలో సన్నెక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. 2064లో ప్రపంచం ఎలా ఉంటుందన్న ఐడియాతో దర్శకుడు ప్రమోద్ సుందర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2064లో ధనవంతులు కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తారు. అందులో అడుగుపెట్టాలని మిడిల్ క్లాస్ వారు కొందరు కలలు కంటూ ఉంటారు. అలా వెళ్లిన శక్తి, భూమి అనే ఇద్దరు వ్యక్తుల పరిస్థితి ఏంటి అన్నది క్లుప్తంగా ఈ సినిమా కథాంశం. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఓటీటీల కతుక్కుపై చూస్తున్నారు. దీంతో మొదటి 2 వారాల్లోనే 1 మిలియన్ వ్యూవర్షిప్ దక్కించుకుని ట్రెండింగ్లో ఉంది. తన మనసుకు తోచిందే మాట్లాడతానని, ఎవరి కోసమూ మారనని నటుడు విజయ్ దేవరకొండ అన్నారు. కింగ్డమ్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్లో విజయ్తో పాటు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, నిర్మాత నాగవంశీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మునుపటితో పోలిస్తే ప్రస్తుతం పద్ధతిగా మాట్లాడుతున్నందుకు కారణం ఏంటని ఓ విలేకరి ప్రశ్నించగా విజయ్ స్పందించారు. నేనెప్పుడు నాకు ఏది అనిపిస్తే అదే మాట్లాడతా. ఈరోజు ఇది మాట్లాడాలని అనిపిస్తుంది. ఎవరూ నన్ను తక్కువ చేసి మాట్లాడకూడదు. నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి. నేను అనుకున్నది సాధించాలి అన్న ఆలోచనలతో కెరీర్ ప్రారంభంలో దూకుడుగా ఉన్నానేమో. సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, హీరో ముందుగా పవర్ఫుల్గా ఉంటాడు, అమ్మాయి ఎవరో ఒకరి వల్ల తర్వాత సాఫ్ట్ అయిపోతాడు అని పేర్కొన్నారు. ఇది కింగ్డమ్లో పోషించిన పాత్ర వల్ల వచ్చిన మెచ్యూరిటీనా, గత అనుభవాల వల్ల వచ్చిందా అని అడగ్గా వయసు పెరుగుతుంది కదా అని సరదాగా అన్నారు. ఆ తర్వాత జీవితం అన్నీ నేర్పిస్తుందని పేర్కొన్నారు. ప్రతీక్ గాంధీ, సన్నీ హిందూజా ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ సారే జహాన్ సే అచ్చా సుమిత్ పురోహిత్ తెరకెక్కిస్తున్న ఈ సిరీస్ ఆగస్టు 13 నుంచి ఓటీటీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో టీజర్ను బుధవారం విడుదల చేశారు. భారత నిఘా విభాగమైన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, పాకిస్తాన్కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ల మధ్య సన్నివేశాలు సిరీస్లో కీలకం కానున్నట్టు టీజర్ చూస్తే అర్థమవుతుంది. 1970ల నేపథ్యంలో ఈ సిరీస్ రూపొందింది. సెలబ్రిటీల పేరును దుర్వినియోగం చేస్తూ మోసాలు చేయడం కొత్త కాదు. తాజాగా నందమూరి బాలకృష్ణ కూడా ఇలాంటి మోసం బారిన పడ్డారు. బాలయ్య డైరెక్టర్గా వ్యవహరిస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పేరుతో ఒక వ్యక్తి ప్రజల నుండి విరాళాలు వసూలు చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయం బాలయ్యకు తెలిసిన వెంటనే ఆయన స్పందించారు. ప్రజలను అప్రమత్తం చేస్తూ ఫేస్బుక్ ద్వారా స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. బంగారు బాలయ్య బసవతారకం ఈవెంట్ పేరిట అశ్విన్ అట్లూరి అనే వ్యక్తి నా పేరు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పేరును అనుమతి లేకుండా ఉపయోగిస్తూ కార్యక్రమాన్ని విరాళాల సేకరణ కోసం నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను స్పష్టంగా తెలియజేయదలుచుకున్న విషయం ఏంటంటే, ఈవెంట్కు నా అనుమతి లేదు. హాస్పిటల్ ట్రస్ట్ బోర్డు తరపున ఎటువంటి అధికారిక ఆమోదం లేదు. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి ఈ రకమైన అనధికారిక తప్పుదారి పట్టించే కార్యక్రమాల పట్ల అప్రమత్తంగా ఉండండి. బసవతారకం హాస్పిటల్ తరపున జరిగే అన్ని అధికారిక కార్యక్రమాలు, విరాళాల అభ్యర్థనలు కేవలం ధృవీకరించబడిన పారదర్శకమైన మాధ్యమాల ద్వారానే నిర్వహించబడతాయి. మోసపూరిత ప్రకటనలు, కార్యక్రమాలను నమ్మి మోసపోవద్దు అని బాలయ్య తన ఫేస్బుక్ పోస్ట్లో తెలియజేశారు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ థ్రిల్లర్ కింగ్డమ్ ఈ సినిమా రిలీజ్కు అంతా రెడీ అయిపోయింది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ అంచనాలు భారీగా పెంచేస్తుంది. నెల 31న రిలీజ్ కానున్న నేపథ్యంలో మూవీ టీం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు విజయ్ దేవరకొండ, నాగవంశీ సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. కింగ్డమ్ ట్రైలర్ చివరిలో క్యామియో రోల్ను చూపించారు. ఆ రోల్లో ఉన్నది స్టార్ హీరోనా అని అడిగారు. ఇది మీరు థియేటర్లోనే చూడాల్సిందే అని విజయ్ దేవరకొండ అన్నారు. అలాగే మీరు ఊహించినట్లే పెద్ద హీరోనే ఉంటాడని చెప్పారు. దీంతో అభిమానులు ఇంతకీ ఎవరా హీరో అంటూ నెట్టింటా చర్చించుకుంటున్నారు. వంశీ గారు, మామూలుగా ఒకప్పుడు చిన్నబాబు గారు కూడా, మీ బాబాయ్ గారు కూడా చిన్నగా ఉన్న మిమ్మల్ని చూసిన అందరికీ ఆశ్చర్యం కలిగించే విధంగా ఇప్పుడు ఆల్ లాంగ్వేజ్లో కూడా సితార వంశీ ఇదే వినిపిస్తుంది. అప్పుడు గీతా ఆర్ట్స్ కానీ లేదా దిల్రాజు గారి ప్రొడక్షన్ ఇలాగా అన్నిటికి మించి ఇప్పుడు నెంబర్ 1 స్థాయిలో మీ ఎదగటం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఎదగలేదండి, దానికి ఏం ఫీల్ అవ్వండి. నేను ఇప్పుడు కూడా మా బాబాయ్ తిడుతూనే ఉంటున్నారు. ఇప్పుడు విజయ్ గారు చెప్పినట్టు ఇప్పుడు కూడా మా బాబాయ్ తిడుతూనే ఉంటారు. అనుకున్న దానికంటే ఖర్చు పెరిగిందని ఇదని అదే కరెక్ట్గా మీ వెనకాల వచ్చారు ఇప్పుడు ఆయన. సో అందుకని అలాంటి ఎదగటాలు ఏం లేవండి. ఇక్కడ ఏం రేస్ కాదు నెంబర్ 1 పొజిషన్ ఎవరు ఉండడానికి. ఏ సినిమా ఆడితే ఆ వీక్ ఆ హీరో నెంబర్ 1 అంతే. ప్రొడ్యూసర్కి ఏమైనా సంబంధం ఉంటుంది చెప్పండి. ప్రొడక్షన్ సంస్థలు కూడా అంతే కదా, అయ్యే కదా. ఆ సంస్థలు పనిచేయాలని తర్వాత వచ్చే హీరోలు కూడా కోరుకుంటారు. ప్లస్ పెద్ద హీరోలు కూడా ఆ సంస్థలు నేను పనిచేయాలని కోరుకుంటారు. ఎప్పుడైనా హీరోలు వెళ్ళి ప్రొడ్యూసర్ సినిమా చేయమని అడుగుతారండి. హీరోలు అడుగుతారు, ఆ సంస్థలు నేను పనిచేయాలని కోరుకుంటారు.
చాలా మంది కోరుకుంటారు. కోరుకుంటూ ఉండొచ్చు కానీ ముందెళ్ళి ప్రొడ్యూసర్ అడిగితే అప్పుడు వాళ్ళకి నచ్చితే వాళ్ళు చేస్తానంటారు. అది అలాగే అంతే. హీరో చూస్ చేసుకుంటారు. నేను ఆ ప్రొడక్షన్ హౌస్లో పనిచేయాలి కూడా హీరోలు కూడా అనుకున్న సందర్భం ఉంటే డైరెక్టర్ కూడా అనుకుంటారు. అలాగే డైరెక్టర్లతో కూడా హీరోలు చేయాలనుకుంటారు. అలా జరుగుతూ ఉంటుంది. ఇప్పటి నుంచి ఆ పొజిషన్ వెళ్ళానని మీరు అనుకుంటే వెరీ హ్యాపీ. సరే, రిసెప్ట్ వరుసగా అన్ని కేజీ ప్రాజెక్టులు టప చేయడం గురించి దాని గురించి ఏం చెప్తారు? ఈ రోజు మార్నింగ్ కూడా అనౌన్స్మెంట్ జరిగింది. ప్లాన్డ్గా టపటప చేయాలని కదండి, అనుకున్నవి ఏ టైంకి ఆ టైంకి అలైన్ అవుతాయి. అలా ఇప్పుడు గౌతమ్ ఇది ఇలా టైం 2 years పడుతున్నాను అనుకోలేదు ఈ టైంకి ఇలా రిలీజ్కి వస్తుంది అని. సో షూట్ స్టార్ట్ చేసుకునే ప్లాన్ ప్రకారం స్టార్ట్ చేసుకున్నాం కానీ రిలీజ్ మన చేతుల్లో ఉండదు కదా. ఇది కూడా 3 రిలీజ్ డేట్లు మారాం యాక్చువల్లీ. సో ఏది మన చేతుల్లో లేని ఏం చేస్తాం, అవి మనం డిఫైన్ చేయలేని కదా కొన్ని. వరుసగా మన సక్సెస్ ఫెయిల్యూర్ మన చేతిలో ఉండేది కాదు, అది అందరికీ మనకు తెలుస్తుంది. అయితే మీరు నటుడిగా ఈ సినిమాకి ఒక పై మెట్టు ఎక్కిన పెర్ఫార్మెన్సే మాకు కనిపిస్తుంది, ట్రైలర్లో కానీ సాంగ్స్ కానీ. ఆ రకంగా చెప్తే ఏం చెప్తారు మీరు? అట్లా ఎందుకు అనిపిస్తుంది అంటే గౌతమ్ తిన్నూరి రైటింగ్ వల్ల, అనిరుద్ మ్యూజిక్ వల్ల, జొమాంటి జాన్, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ వల్ల. యాక్టర్ ఎప్పుడు ప్రతి సినిమాకి మోస్ట్ ఆఫ్ అస్, అట్లీస్ట్ లాట్ ఆఫ్ అస్, ప్రతి సినిమాకి ప్రాణం పెట్టే చేస్తాము. మిగతావన్నీ కలిసి వచ్చినప్పుడు మీ అందరికీ చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కడన్నా అది మిస్ అయితే సరిగ్గా చేయలే అనిపిస్తుంది, బాగా అనిపించదు. సో ఇఫ్ యూ ఆల్ ఆర్ ఫీలింగ్ ద ఇంపాక్ట్, ఇట్స్ బికాస్ ఆఫ్ ద టీమ్ దట్ ఐ హ్యావ్ విత్ మీ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.